మరి నన్ను పాట పాడడానికి మీరు రావాల్సింది ఈ 2 వారాల్లో. పరదేశిని అని పాట పాడడానికి మీరు రావాల్సింది. ప్రభు బతికిచ్చి, ఊపిరిచ్చి, మళ్ళీ మళ్ళీ జీవాన్నిచ్చి మీ మధ్యకి ఈ రీతిగా తీసుకొచ్చిన ప్రభు పాదాలకి వందనాలు. భక్తులారా, సరే మనం అందరం పాడేసాం, ఆరాధన అయిపోయింది. మీకు అర్థం కావట్లే. వర్ణించలేను ఏంటి, వర్ణించలేను, వివరించలేను అని చేసిన మేలులు, ఎన్నో మేలులు. నాకు అనుమానం ఎక్కువ. నేను తీసుకున్న మాట నిజమా అబద్ధమా, అది ప్రభు చిత్తమేనా, నేను పాటల్లో కనిపెడుతూ ఉంటాను. లాస్ట్ పాట పాడాం మా ప్రభు అయినా, లాస్ట్ చరణము 2 ముందు పాడాము. ఏం పాట పాడాము గుర్తుందా? మర్చిపోయాము అప్పుడే. ఇప్పుడు పాట పాడాం కదా, సోదర ప్రేమ. ఇంకా లాస్ట్లో రాజు అని ఉంది చూడసారా, రారాజు అని. ఈరోజు ఆ రాజు గురించి చూడబోతున్నాం. ఆ రాజు మనకేం చేశాడు, ఆ రాజు మనకేమిచ్చాడు, ఏమని ఆయన ఆరాధించాలి, ఎందుకని ఆరాధించాలి. నా చేతులు వణుకుతున్నాయి ఆ రాజు గురించి చెప్పడానికి, ఆ రాజు గురించి వివరించడానికి నా కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. అటువంటి రాజుని మనం ఆరాధించడానికి వచ్చిన్నాం. కాబట్టి ఈరోజు మనము ఆరాధనలో ఆ రాజు గురించి, ఆ రాజు మంచితనం గురించి, ఆ రాజు మనకి ఏం చేసినాడో దాన్ని చూసుకొని మనము ఆరాధిద్దాం. కాబట్టి ఓపికగా మీరు ఇసుక్కోకండి. చూడండి, మనం ఎండాకాలంలో తట్టుకోలేమని ఏసీలు బిగించినారు. ఎవరు సంఘము మనల్ని ఆదరిస్తుంది, సంఘము మనల్ని పురుగొలుపుతుంది, సంఘం మనల్ని ధైర్యపరుస్తుంది. నేను భయపడ్డాను. ఈ ఎండ పడగైనా నా బాడీలో ఒళ్ళంతా వేడెక్కిపోయి ఒళ్ళంతా పట్ట ఇరిగిపోతున్నాయి. ఈరోజు కూడా ఎగనామా ఎడదాం అనుకున్నాను. కింద నెల ఎట్టాను, ఈ నెల కూడా ఎడదాం అనుకున్నాను. చెప్దాం అనుకున్న మా ఆవిడ ఒప్పుకోలే. ఏమండి, మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చాలా. నీకు నొప్పి రానే, జ్వరం రానే, రోగం రానే. ఇక్కడ బిడ్డలు అలాగే ఉన్నారు. ఆయన్ని, ఆ రాజుని గణపరచడానికి మనం వచ్చి ఉన్నాం. ఆ రాజుని మనం వర్ణించడానికి వచ్చి ఉన్నాం. ఆ రాజుని రాజా, మహారాజా, రాజులకు రాజా అని మన గొంతుకుతో, మన ప్రాణముతో ఆయన ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి నేను మీకు చెప్పినంత అని కాదు, నన్ను నేను తగులించుకుంటున్నాను, తప్పించుకుంటున్నాను. నోరు తెరమన్నాడు, నీ మాటలు ఉంచుతానన్నాడు. నిలబడమన్నాడు, నీతో మాట్లాడతానన్నాడు. కాబట్టి ఆ వాగ్దానం తీసుకొని నేనేదో సీటు బుట్టేసుకొచ్చానని మోసపోకండి. నా నోటిలో ఒక అక్షరం రాదు. నా నోటిలో స్వచ్ఛంగా మాట్లాడలేను. ప్రభు మాట్లాడతాడు, ప్రభు జ్ఞాపకం చేస్తాడు. తెలుసా, మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. తెలుసా మీకు? మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏ గిఫ్టు? మతిమరుపని గిఫ్ట్. అది గిఫ్ట్ అంటారా? మతిమరుపు అనేది గిఫ్ట్ అంటారా? గిఫ్ట్. అయ్యి ఆ మతిమరుపు లేకపోతే మనం ప్రేమించిన వారు మన కళ్ళు ముందు వెళ్ళిపోయారు. ఆ మతిమరుపు వల్ల ఎంతో మనం సుఖంగా ఉంటున్నాం. అందుకే మళ్ళీ వాక్యంతో మనతో జ్ఞాపకం చేయడానికి మన దగ్గరికి వస్తున్నాడు. రాజుగారు వస్తే ఏం చేస్తారు? రాజుగారు వచ్చారు మన దగ్గరికి, ఏం చేస్తారు? గౌరవిస్తారా?
అవమానపరుస్తారా? చెప్పండి. ఇప్పుడు గౌరవిస్తాం. దేని ద్వారాగా? మన ప్రాణం ద్వారాగా, మన నోటి ద్వారాగా ఆయన్ని గణపరుస్తాం. గణపరిస్తే ఆయన వదిలిపెట్టాడు రాజుగారు. ఆ రోజు రాజులైతే బంగారం విసిరేవారు. రాజుకే జై, రాజుకే జై అంటే బంగారం విసిరేవాడు. ఈ రాజు అంతకంటే గొప్పవాడు. తన ప్రాణాన్ని ఇచ్చాడు. తనకున్న అవలన్నీ మన కొరకే దానపరిచాడు. సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. ఆయనలో ఉన్నవి అన్నీ. కాబట్టి ఉదయ కాలంలో ఆయన గణపరుస్తాం. మరి కీర్తన రాసిన పుస్తకం మాటికి మనం మాట్లాడుతూనే వచ్చిన. నేను ఒకసారి చెప్పినాడు గుర్తు, కానీ ఇంకో వెరైటీగా ఉంది. నేను చూస్తే ఇంకో వెరైటీగా ఉంది. ఆ వెరైటీని మన జీవితంలో ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ఆయన్ని ఆరాధించే ముందు జ్ఞాపకం చేసుకుందాం. రండి, కీర్తన రాసిన పుస్తకం 45వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామా ఒకసారి? కీర్తనలో 45. ఈ రాజు మీ ఎవరు? మీ ప్రభు. అతడు ఏం కోరినాడు? మన సౌందర్యం కోరినవాడు. దేనికి వచ్చాం మనము? ఇక్కడే మాట్లాడుతున్నారు. నమస్కరించము, ఆరాధించడానికి వచ్చినాం. ఎవరు ప్రభు? మీ ప్రభు. ఎవరు ప్రభు? మీ అంటే నా. మీరు అనుకోని మీరు అంటే మన ప్రభువు. కాబట్టి ఆ ప్రభువుని మనము ఆరాధించడానికి వచ్చాం. మన సౌందర్యాన్ని కోరుకున్నాడంట. ఇంతకుముందు మనకు సౌందర్యం లేదు. అంధకారం. మనల్ని చూసిన వారు, మన బతుకుని ఎరిగిన వారు, మన అంతరంగం ఎరిగిన వారు, ఇరుగు పరుగు, ఇంటి వారు, పిల్లలు, తల్లులు, తండ్రులు మన ఒక్క మనుషుని చూసి ఎంతో ఆశ్రయించుకున్నవారు. అటువంటి వాడు ఈ రాజు ఏం చేస్తున్నాడు? సౌందర్యం. మరి ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూద్దాం, మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఈ రాజు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఆ రాజు మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. కాబట్టి ప్రేమగల తండ్రి, కృపగల దేవా, పాటల ద్వారా మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావు ప్రభా. భూమి మీద బతికినంత కాలము నిన్ను అనుసరించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి నీకు స్తోత్రాలు. వర్ణించలేం ప్రభు మీరు చేసిన మేలులు. ఇన్నీ కాదు ప్రభా. మరిపడే మేము అసహ్యంగా ఉన్నవారమే తండ్రి. మీరు మాకు తండ్రి ఆ సౌందర్యాన్ని ఇవ్వడానికి ఎంతగో మీరు మా కొరకు పాటలు పడ్డారు ప్రభా. దాని కొరకే రాజు మా మధ్యన ఉండండి. నిలబడ కూడా నాకు చేత కాదు ప్రభా. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మెలుకుల్లో తండ్రి దుమ్ములన్నీ అదురు పడుతున్నాయి. నీకే చెప్పుకుంటున్నాను. మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ధైర్యపరచండి. పూర్వకాలు పని ప్రభావం వచ్చిన వారు పెట్టి నీకు వందనాలు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రానికి దయచేయండి. మాకు కాదు నాయన, మాకు కాదు, నీ కృపాశ్యామకే ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తూ అంధకార చీకటి సత్యలు నజరేయుడైన యేసు నామములో సంఘానికి ఇచ్చిన అధికారాన్ని పెట్టి బోధిస్తూ మాకు ఆత్మను దయచేయమని, ఆరాధనాత్మ దయచేయమని, ఒక్కరు కూడా తండ్రి వదిలిపెట్టకండి నేను ఆరాధించడానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాజు ఎటువంటి వాడు? సౌందర్యం కోరినవాడు. ఈ రాజు లేనప్పుడు, ఈ రాజు మందరు కానప్పుడు, వెలుపులు ఉన్నప్పుడు ఈ రాజు, ఈ ప్రభు, మన ప్రభు మనల్ని కోరుతున్న విధానం పెట్టి
ప్రభువుని ఎంతగానో మనం ఆరాధించాలి. మతి మరిపోవడమే. కాబట్టి ఈ రాజు, ఈ ప్రభు, అతడు సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరిద్దాం, ఆరాధిద్దాం. ఈ రాజు ఎటువంటి రాజు? అన్యులు ఆరాధించారు. ఈ వాక్యాలన్నీ మనకు తెలిసినవే. దేవుని ఎరగని వారు ఎంతగానో 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ నక్షత్రమును చూసి ఆ యొక్క రాజు ఏదో మంచి జరగబోతుంది, ఏదో గొప్ప జరగబోతుంది, ఆ గానలో వెళ్ళారు. ఆ రాజుని చూశారు, పెట్టెలిప్పారు. ఏమిప్పారు? ఆ రాజు ఏమి తీసుకొచ్చారు? పెట్టెలిప్పారు. పెట్టెంత ఏంటి? పెట్టెంత ఏంటి? పెట్టుంటుంది మనకు కూడా. హృదయమైన పెట్టి ఓపెన్ చేద్దాం దాన్ని. దాంట్లో బంగారం ఉంది, బోళం ఉంది, సాంబ్రాణి ఉంది. సాంబ్రాణి వేస్తే ఏమవుతుంది? సువాసన. వాళ్ళు దేవుని ఎరగని వారు, అన్యులు ఆయన్ని ఎంతో గౌరవించారు. ఏమంటున్నాడు? 2:2లో, మత్తయి సువార్త 2:2లో ఏమంటున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎవరైనా రాజు. ఈ రాజు ఏం కోరుతున్నారు? సౌందర్యం కోరుతున్నాడు. ఎక్కడి నుంచో తూర్పు నుంచి 2 సంవత్సరాలు ప్రవాసం చేసి ఎంతగో ప్రయాసపడి ఆయనను చూడడానికి వచ్చి ఆ రాజుని గణపరచడానికి, ఆ రాజును చూడడానికి, ఆ రాజుని మరి పూజించడానికి ఏమంటున్నాడు? అక్కడ చదువుదామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఎక్కడ ఉన్నాడు? చూసి ఆయనను పూజింపవచ్చు. పూజ కొత్త నిబంధనలో మొదటగా కనబడింది పూజ అనేది మత్తయి సువార్తలో. పూజించడానికి వచ్చాం, అంటే తెలుగులో పూజించమని వచ్చాము, ఇంగ్లీష్లో చూస్తే దాదే మాట వర్షిప్, ఆరాధన చేయడానికి వచ్చినాం. మనం వచ్చామా? రాలేదా? ఎక్కడి నుంచో వచ్చాం. నాది పెద్దవాళ్ళ నుంచి వచ్చాను, కొన్ని మధురవాళ్ళ నుంచి వచ్చారు, కొన్ని మంది వీధిలో నుంచి వచ్చారు. దేనికి వచ్చాం? ఆయనకి పూజించడానికి వచ్చాం, నమస్కారం చేయడానికి వచ్చాం. ఈయనెవరు? రాజు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఈయన పేరు. ఆ రాజుని కనపరచడానికి వచ్చినాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ ఏమొచ్చింది మనకి? యూదుల రాజు వాళ్ళకి ఏమిచ్చాడు? రక్షణ, విడుదల, విమోచన. కట్టబడి ఉన్న పాపముతో, బంధించబడ్డం పాపముతో రక్షించడానికి వచ్చాడు ఈ రాజు. ఈ రక్షణ అనేది మనకు ఒడిలో పెట్టినాడు. ఈ రక్షణ ఏం చేస్తున్నాడు? రండి చదువుదాం. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు రక్షణ? చదువుదామా? చూసి వరదలై ఇంటిలోనికి వచ్చి మరేను చూసి సాగిలపడి ఆయన పూజించి ఆగండి అక్క, అంత చదవద్దు, టైం లేదు మనకి. మత్తయి సువార్త 2:10 చదవండి అక్క. సమాధానం ఇస్తాడు.
సమాధానం ఇస్తాడు. చూడండి ఆ మాట చెప్తాను ఉండండి. 2:14 సారీ 2:14 ఆయా అక్కడ గొల్లలకి ఆ మందలను కాసుకున్న వారికి చెప్తూ ఉంటాడు. చదువుదామా? చదవండి. అప్పుడు ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అదే మీ కానవాలు. పడుకుని ఉండుట ఉండి ఏమన్నాడు? ఏమిచ్చాడు? తనకి ఇష్టమైన వారికి. మనం ఇష్టలేని వారం కష్టమైన వారం. ఎవరు మనం ఆయనకి? ఈ రాజుకి ఎవరు మనము? ఇష్టమైన వారికి భూమి మీద ఏమిచ్చాడు? రక్షణతో పాటు ఏమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. నేనైతే సమాధానం లేక ఊర్లు తిరిగేవాడిని. ఒక బస్సు ఎక్కేవాడిని. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో టికెట్ తీసుకున్నవాడిని. ఆడ కండక్టర్ అడిగేవాడు, బాబు నువ్వు ఎక్కడ దిగుతావు? ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వాడి టికెట్. అందుకే నాకు సమాధానం లేనప్పుడు, మనకు సమాధానం లేనప్పుడు ఈయన ఏమిచ్చాడు మనకి? ఈ భూమి మీద మనకి ఏమిచ్చాడు? ఈ రాజు సమాధానం ఇచ్చాడు. ఒక రాణి ఉంది, ఒక రాజు ఉన్నాడు. ఆ రాణిని రాజు సౌందర్యంగా చేయాలని ఆ రాణిని కోరుకుంటాడు. ఆ రాణి నిజమైన రాణి ఒప్పుకోదు, నాకు అవసరం లేదంటారు. అక్కడే యూదులో నేను ఎస్తేరమ్మ ఏం చేశారు? దాన్ని రాణి చేశాడు. ఆవిడికి రాణిగా అవడానికి అవకాశం లేదు. ఆ సౌందర్యాన్ని చూసి రాజు ఏం చేశాడు? రాజుగా చేసుకున్నాడు. ఆ సందూరంగా మనలనే, అన్ని లేని మనలనే రాణిగా మనల్ని చేసుకున్నాడు. అదేంటి? రాణి లేడీ కదా. నన్నేటి మీరు అలాగంటున్నారు? పురుషులు అనవచ్చు. ప్రభుకి ఒక్కడే పురుషుడు. మనమందరం ఆయన వరుగుడు అయితే మనం ఎవరు? వరుగురాలు. అంటే పెళ్ళి కొడుకు ఆయన అయితే మనము పెళ్ళి కూతురు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పురుషుడిని నా పెళ్లి చేసుకోవడం కుదరలేదు. ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఆయన రాబోతున్నాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు, పెళ్ళి కొడుకుగా రాబోతున్నాడు. నన్ను ఆ ఎస్తేరిని రాణిగా ఎలా చేస్తున్నాడో, అన్యులను మనలని, దేవుని ఎరగలను మనలని తనకి రాణిగా చేసుకున్నాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఆ రాజుని మనము యూదుల రాజు, రక్షించే రాజు, విడిపించే రాజు, పూజడే రాజుని మనం ఈ మధ్యాహ్నం ఉదయ కాలంలో ఆయన్ని ఆరాధించబోతున్నాం. కాబట్టి మనము ఆయన్ని ఆరాధించే ముందు ప్రభువుడే ఇటువంటి వాడు. ఈ రాజు మనకి సౌందర్యమును అలంకరించాడు, సమాధానం అనేది అలంకరించాడు, సంతోషం అనేది అలంకరించాడు, రక్షణ అనేది మనకు అలంకరించాడు. అందుకే ఉదయ కాలంలో నమస్కరించబోతున్నాం, పూజించబోతున్నాం. ప్రభా మీరు ఇచ్చిన రక్షణకే వందనాలు, మీరు ఇచ్చిన సమాధానకే వందనాలు అని మనం ఉదయ కాలంలో చెప్పబోతున్నాం. రెండో చూద్దామా? ఎబ్రీ రాసిన పుస్తకం 7వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రిల్ రాసిన పుస్తకం 7వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ఆ షాలేము రాజును మహోన్నతుడైన దేవుడు యాజకుడైన
మెల్కీసెదెకు నిరంతరమును యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు నీతికి రాజనియు, తర్వాత సమాధాన రాజనియు అర్థం ఇచ్చినట్లు సాలేము రాజని అర్థం. చాలమ్మా చాలు. ఏ రాజు అయినా సాలేం అంటే ఏంటి? సమాధానం. సమాధానం. తన ఇష్టం లేని వారికి సమాధానం. ఈ రాజు ఎటువంటి వాడు? సమాధానం. నీకు నాకు ఏమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. సమాధానం లేదా మనకి? సమాధానం ఇచ్చాడు. ఎందుకు? తూర్పుకి పరమటికి ఎంత దూరమో అంత దూరం నీ దోషములు, నీ పాపములు సముద్ర అగాధములో పెట్టి అన్నాడు. కాబట్టి ఈ నీతి రాజు, సాలేమి రాజు మనకి సమాధానం ఇచ్చినవాడుగా ఉన్నాడు. రండి 14:23 చదువుదాం. యోహాను సువార్త. తర్వాత కుర్చీ అయితేయండి, తర్వాత అయిపోయిన తర్వాత కుర్చీ పెట్టండి. కొద్దిగా సాలుస్తుంది. యేసు 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, వచ్చి నివాసం చేద్దుము. నన్ను ప్రేమింపినవాడు 27వ వచనం అక్క. ఏంటి 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 ఈ రాజు ఎటువంటి ఆ రాజు? చదువు. శాంతిని అనుగ్రహించుకున్నాను, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా మీకు నేను అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడకండి, బెదవనీయకండి. ఎవరు ఏ శాంతి? లోకము ఇచ్చినట్టు కాదు. లోకం కొంతకాలమే ఇస్తుంది, దానికి పరిమితులు ఉంటాయి. లోకము కొంతకాలమే శాంతిని ఇస్తుంది. ఆరోగ్యం ఉంటే శాంతి, ఉద్యోగం ఉంటే, డబ్బులు ఉంటే శాంతి, డబ్బులు లేకపోతే అసమాధానం. అంతే, ఏముండదు. రోగం ఉంటే అస్సలే ఉండదు. అయినా కానీ నీకు ఇచ్చిన శాంతి లోకం ఇచ్చినట్టుది కాదు. శాంతి కొరకు నేనేం చేసేవాడిని అంటే బార్కి వెళ్ళేవాడిని, శాంతి కోసం సినిమాకి వెళ్ళేవాడిని. ఎవరైనా కొడితే నాకు శాంతి. అది మంచిదా చెడ్డదా? అది కొంతకాలమే ఉంది. ఆయన ఇచ్చిన శాంతి. రోగం వచ్చినా ఆ శాంతిని ఎవరు దొంగలించరు, ఆ నెమ్మదిని ఎవరు దొంగలించలేరు. డబ్బులు లేకపోయినా ఆ శాంతి లేదు, ఆహారం లేకపోయినా ఆ శాంతి లేదు. ఈయన లోకం ఇచ్చినట్టు శాంతి కాదు. ఆయన శాంతి తను అనుభవించిన వారే. అందుకే నమస్కరించడానికి వచ్చినా, అందుకే ఆయనకి సాగిలి పడడానికి వచ్చినాం. ఏమిచ్చాడు ఈ రాజు? ముందేమిచ్చాడు? సౌందర్యం ఇచ్చాడు. రెండోది ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. మూడోది ఏమిచ్చాడు? కాబట్టి ఆ సమాధానకర్తనే అదే కాలంలో మనము ఆరాధించబోతున్నాం. అదే కాలంలో ఆయన్ని పూజించబోతున్నాం. చూద్దామా? గలతీ రాసిన పుస్తకం, ఫిలిప్పీలు రాసిన పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలు రాసిన పుస్తకం. అప్పుడు సమస్తమైన జ్ఞానం గమించిన ఎలాగిచ్చాడు? దేవుడి సమాధానము ఎవరి ద్వారాగా? యేసుక్రీస్తు వలన
మీ హృదయములకును మీ తలంపులకును. ఎలాగున్నాడు ఈయన? ఎలాగున్నాడు? కావలిగా ఉన్నాడు. ఆ కావలి అనుభవించిన వారు తెలుస్తుంది, మంచాన్ని పట్టిన వారు తెలుస్తుంది కావాలి, అనారోగ్యం ఉన్నప్పుడు తెలుస్తుంది కావాలి, డబ్బులు లేనప్పుడు ఉంటుంది కావాలి, భోజనం లేనప్పుడు ఉంటుంది కావాలి. ఆయన మనకు కావలిగా, రాజు ఎప్పుడైనా కావలిగా ఉండడం చూసారా? ఏమండి, రాజుగారు కావలి ఉండడం చూసావా? ఈ రాజుగారు మన ప్రభు ఎలాగున్నాడు? కావలిగా ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడు అవసరాలు తీస్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు నేను రాలేను, కారు దగ్గర నడిచి రాలేను, ర్యాపిడో మీద వద్దాం అనుకున్నాను. ఆ ర్యాపిడో కూడా సమయం తీసుకెళ్తాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు ఎరిగి ఉన్నాడు. అడుగు అతుకులో పడేయచ్చు. నా కొరికే నేను ఫోన్ చేయక మునిపే ఫోన్ వచ్చింది, తీసుకొచ్చారు, చక్కగా తీసుకొచ్చినారు. దీని మాటకి దీని అర్థం ఏంటి? నా రాజు నా ప్రభు ఎలాగున్నాడు? కావలిగా ఉన్నాడు. మీ ప్రభువే, మీ రాజే, ఈ రాజే మీకు కూడా కావలిగా ఉన్నాడు. మనందరూ కావలిగా ఉన్నాడు. తెలుసా? వైరస్, కరోనా వైరస్ వచ్చిందా? ఎంతమంది చనిపోయారో. దానికంటే పెద్ద ఉన్నాయండి వైరస్. చూస్తున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి, క్షేమంగా ఉన్నారు, బంకర్లో ఉన్నారు, కిందన భూముల అడుగులు ఉన్నారు. ఆ బాంబేలో ఏమైంది? సీల్చుకొని వెళ్ళిపోయి పేల్చేసింది. కానీ మన రాజు మనకి కావలిగా ఉన్నాడు. కాపుదల, పగల ఎండ దెబ్బ, రాత్రి ఎండ్ల దెబ్బ తగలకుంటే అయినా నా దివారాత్రులు నీ బాగోగుల కొరకు ఆయన కావలిగా ఉన్నాడు. ఈ రాజు మనకి కావలిగా ఉన్నాడు. రాజు, ఏ రాజు మనకి కాపలా ఉండదు. కావాలంటే వాళ్ళు బంతురొత్తులు చెప్తాడు, సైనికుతో చెప్తారు వీళ్ళు కాపలా కాయమని. కానీ ఈ రాజు కష్టంలో, కన్నీరులో, ఇబ్బందులో, ఆకలి దప్పికలో, నిందలో, అవమానంలో ఈయన మనకి కావలిగా ఉన్నాడు. కాబట్టి ఈ దేవునికి ఏం చేయాలి? టెంకాయ, కొబ్బరికాయ, ఆహారం అడిగితే తీసుకుంటాడా? ఏం మన దేనికి వచ్చి ఉన్నప్పుడు మొదటి మాట ఏంటి? ఆయనకి ఏం చేయాలా? నమస్కరించాలా, పూజించాలా, ఘనపరచాలా. రాజా నీకు వందనాలు అని చెప్పిన వారు ఉండాలి. రండి ఇంకో మాట చూసుకుందాం. ప్రకటన 15:3. వెళ్ళిపోతాం, టైం అయిపోయింది, నేను కూడా వదిలిపెట్టేస్తాను. ప్రకటన 15:3. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగలమ్మకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యమై ఉన్నవి. ప్రభువా, నువ్వు మాత్రం పవిత్ర. చాలక్క. ఎవరికి రాజు అయినా యుగములకు. ఇంకో మాట ఉంది, రెండో మాట. యుగములకు రాజా, జనములకు. ఏమో చదువుతారు అమ్మ, చిన్న పాయింట్ అమ్మ, చూసుకుందాం రండి. యుగములకు రాజా, నీ మార్గమును న్యాయమైనవి, సత్యమైనవి. ఎవరు? కనుక జనులందరూ వచ్చి
నీ జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కరించుదురని చెప్పుచు. అక్కడ చూడు, అక్కడ చిన్న పాయింట్ పెట్టి నంబర్ వేస్తాడు 2 అని. యుగములకు రాజా, జనములకు రాజా. ఈయన ఇటువంటి వాడు జనులకు. మనం ఏ జనులం? ఏ జనులం? పరాజనులం, పరాయి వారము. ఈ రాజు ఎవరు అంటున్నాడు? మన పరజనం. అవునా కదా? మొత్తం ఎఫెసీ 2:12 చదువుదాం. ఎఫెసీ 2:12. జనులు అంటున్నాడు. ఆ కాలమందు పరదేశులను. ఎటువంటి వారు మనం? పరజనులు, అంటే పరాయవారం. ఈ రాజు యుగలముకు రాజు, జనములకు రాజు. మనలందరనే పరజనులను మనల్ని తన జనులుగా, పరజనులను మనల్ని తనకి ప్రజలుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. ఇంతమంది పరజనులము, వాగ్దానం లేని వారము, నిబంధన లేని వారము, దూరస్తులము. ఆయన సమస్తపుత్తిగా చేస్తాడు. తన జనంగా, తన ప్రజగా మన చేసుకొని ఈ రాజు కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఒకనప్పుడు మన పరజనము, ఇప్పుడు వాగ్దాన పుత్రులము. నిబంధన లేని వారము, ఇప్పుడు నిబంధన ఉంది మనకి. రాజులే దూరస్తులైన మన సమీపస్థంగా చేసుకున్నాడు. అందుకే ఈ రాజు ఇందులో ఇంకో పాయింట్గా మనము జ్ఞాపకం చేసుకుందాం. సౌందర్యం కలిగిన వాడు. పరజనులైన మనల్ని తన ప్రజలుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా, తన నిబంధనని నేర్చుకునే వారుగా తన్ని మనం చేసి ఉన్నారు. కాబట్టి అది మనము ఆరాధించి బదులమై ఉన్నాం. ఇంకోటి చూద్దాము. కీర్తనలు 2వ అధ్యాయం 6వ వచనం. నేను నా పరిశుద్ధమైన పర్వతమైన సియోను మీద నా రాజుని ఆశీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను వివరించేదను. యెహోవా ఈ రాజు మనం ఏం చేయాలా? వివరించాలా. ముందు చూసుకున్నాం. రక్షణ లేని మనకి, సమాధానం లేని మనకి, శాంతి లేని మనకి, ఆయన దూరస్తులైన మన పరజనులే మనకి, మనం వివరించడానికి అదే కాలంలో మనం వచ్చినాం. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం రండి. కీర్తనలలో 24వ అధ్యాయం 7వ వచనం చూసుకొని మనం వెళ్ళిపోదాం. ఆరాధన. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు లేవనెత్తుకోండి. ఈయన ఏ రాజు? ఈయన మహిమగల రాజు. ఏ భేదం లేదు. అందరూ పాపం దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని వారు. ఆ రాజు తన మహిమని విడిచిపెట్టి ఆయన పుట్టక చూస్తే ఎంత అవమానకరమైనదో, తను నివసించిన స్థలం చూస్తే ఎంత అవమానకరమైనదో. ఆయన్ని దయ్యం పెట్టినవాడు అన్నారు, తిండిపోతున్నారు, భయాలకి అధిపతి అన్నారు, ఉమ్ము వేశారు, కొట్టారు, అవమానపరిచారు. యూదుల రాజు నీకు శుభం అన్నారు. అంతగా నీ కొరకు నా కొరకు భరించాడు ఈ రాజు. అంటే దూతలు వచ్చి ఎంతో ఆపగలరు నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన అంత అవమానపడడానికి అవకాశం ఇచ్చాడు. నీకు సమాధానం అవడానికి, నీకు ఆదరణ వారికి, నీ శాంతిని అవడానికి, నేను రక్షించడానికి ఆయన అంతగా అవమానపడినాడు. 10,000లో అతి కాంక్షణీయుడు, 10,000లో గుర్తించబడినవాడు, అందగాడు,
నీ కొరకు నా కొరకు స్వరూపం కోల్పోయాడు. నీ కొరకు ఒళ్ళంతా దెబ్బలు తిన్నాడు. నీ కొరకే అవమానం పొందినాడు. దాసు స్వరూపం ధరించుకున్నాడు. మృతుడుగా ఉన్నాడు. ఏం శాతకాలం వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సౌందర్యాన్ని నీకు నాకు ఇవ్వాలని. ఇంతగా చేసిన దేవుడికి ఏం చేస్తాం? ఏమిచ్చిన రుణం తీసుకోగలం? ఏమిచ్చి నడిపించి ఆయన్ని కొనియాడగలం? అన్నీ ఆయనవే. ఒక్కటే నమస్కరిద్దాం, తలలు వంచి ఆరాధించుకుందాం.